అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పీపుల్స్ టాక్ అండ్ హిడెన్ కెమెరా విత్ వికే. సో హిడెన్ కెమెరా వచ్చేసి ఏంటంటే, సో నేను ఎవరైతే గెస్ట్ని ఇన్వైట్ చేసినానో సో వాళ్ళ ఫేస్ కనిపించకుండా జస్ట్ నేను ఒక్కనే ఫ్రేమ్లో ఉంటూ ఒక డిస్కషన్ అనేది చేస్తామన్నట్టు. సో ఒక డిస్కషన్ చేస్తాము. సో నా వాయిస్ అండ్ ఫేస్తో పాటు నా గెస్ట్ యొక్క వాయిస్ అయితే వినిపిస్తుంది. సో దీన్ని హిడెన్ కెమెరా విత్ వికే అనే ఒక ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేయడం జరుగుతుంది. సో ఇవాళ మన డిస్కషన్ వచ్చేసి హైడ్రా. తెలంగాణలో ఎక్కడ చూసినా ఇదే ట్రెండింగ్లో నడుస్తుంది. సో దాని గురించి సో హైడ్రా నిజంగా సపోర్ట్ చేయాలన్నా లేకుంటే వ్యతిరేకించాలన్నా, సో ఈ యొక్క అంశాల గురించి హైడ్రా గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. నమస్కారం. నమస్తే. సో హైడ్రాని చూస్తే మనకు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా మొత్తం హైడ్రా న్యూస్. ఇక కొంతమంది గవర్నమెంట్కి సపోర్టింగ్గా ఉన్నవాళ్ళు హైడ్రాని సపోర్ట్ చేస్తున్నారు. యాంటీ గవర్నమెంట్ని సపోర్ట్ చేయడం, కాంగ్రెస్ మీద వ్యతిరేకత ఉన్న వాళ్ళు అంటే జనాలకు ఇబ్బంది అవుతుందని చెప్పి హైడ్రాని వ్యతిరేకిస్తున్నారు. సో ఎట్లా చూడొచ్చు దీన్ని? ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ ఏ సిటిజన్గా చూడాలి మనం దీన్ని. ఒక గవర్నమెంట్ లేదా ఒక పార్టీకి చెందిన వాళ్ళలాగా చూడద్దు. యాజ్ ఏ సిటిజన్గా చూసుకుంటే హైడ్రా అనేది బెస్ట్ కాన్సెప్ట్. ఇన్ఫ్యాక్ట్ నా దృష్టిలో హైడ్రా అనేది ఒక బెస్ట్ కాన్సెప్ట్. ఇట్లాంటి డెసిషన్ తీసుకోవాలి కూడా ఒక దమ్మున్న ముఖ్యమంత్రి కావాలి దేనికైనా. సో రేవంత్ రెడ్డి అనే ముఖ్యమంత్రి ఇట్లాంటి డిసిషన్ ముందుకు తీసుకున్నాడు. ఇంప్లిమెంటేషన్ కూడా అదే విధంగా చేస్తున్నప్పుడు ఇది ఒక స్ట్రక్చరైజ్డ్, అంటే ఒక వేళ చేయాలని నా అభిప్రాయం. ఎట్లా అంటే వాళ్ళకి అలొకేషన్ ముందే ఇవ్వడం. నా థాట్ ప్రాసెస్ కూడా అట్లే ఉండే. ఏంటంటే రేవంత్ రెడ్డి ఏ మైండ్ సెట్తో ఉన్నాడంటే, అంటే ఎవరు చేయని పని నేను చేయాలి, ఈ యొక్క మైండ్ సెట్ తోనైతే ఉన్నాడు. అది అనిపిస్తుంది బయటికి. ఎట్లా అంటే రేవంత్ రెడ్డి మైండ్ సెట్ కూడా ఎట్లా ఉంటుంది అంటే, నా పేరు చరిత్రలో ఉండిపోవాలి, ఇట్లాంటి మైండ్ సెట్తో ఉంటారు రేవంత్ రెడ్డి. నా పేరు చరిత్రలో ఉండిపోవాలి, ఎవరు చేయని పని, ఏ ముఖ్యమంత్రి చేయని పని నేను చేయాలన్న ఒక ఆలోచనతోనే హైడ్రా అనేది ఒకటి తీసుకున్నానని నేను అనుకుంటున్నా. సో దీనివల్ల ఏంటంటే అంటే చూస్తున్నాం మనం కూడా వీడియోలు, కొంచెం పేదల ఇల్లు కూల్చేస్తున్నారు, వాళ్ళు రోడ్ మీద పడుతున్నారు, వాళ్ళకి మళ్ళా అంటే ఉండడానికి ప్లేస్ కూడా ఉండట్లే. బట్ ఓవరాల్గా చూస్తే అంటే వాళ్ళ వ్యూ నుంచి ఆలోచిస్తే హైడ్రాని వ్యతిరేకించాల్సిందే. బట్ చెరువులను రక్షించాలన్న ఒక కాన్సెప్ట్ మాత్రం ఖచ్చితంగా ఇది రేవంత్ రెడ్డి తీసుకున్న డెసిషన్ అయితే అంటే రైట్ అనే చెప్పాలి. ఎస్, నేను కూడా దానికి ఒప్పుకుంటా. ఎట్లా తీసుకున్నాడు అని, హైడ్రా అనేది ఒక స్టాట్యూటరీ బాడీ. ఫస్ట్ దానికి చట్టరూపం లేదు. హైడ్రా అనేది యాజ్ పర్ లా, తెలంగాణ గవర్నమెంట్ లా ప్రకారం హైడ్రా అనేది అసెంబ్లీలో కానీ బిల్లు ప్రవేశపెట్టలేదు ఇంకా. సో ఇక్కడ మనం ఏం రైజ్ చేయొచ్చు అంటే పాయింట్, సో దీనికి ఒక చట్టబద్ధత లేనప్పుడు, హైడ్రాకి చట్టబద్ధత లేనప్పుడు ఎట్లా అధికారం ఉంటుంది? ఒక నోటీస్ ఇవ్వకుండా, అట్లీస్ట్ చెప్పకుండా డైరెక్ట్ వచ్చి ఇంటి ముంగట బుల్డోజర్ పెట్టేసి కూల్చేస్తామంటే ఇన్ఫ్యాక్ట్ యాజ్ ఏ సిటిజన్గా ఎవరైనా తట్టుకోలేరు. మళ్ళీ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, వేరియస్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి గవర్నమెంట్లో. రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంటు రిజిస్ట్రేషన్ చేస్తుంది, సరే. బ్యాంక్స్ అండ్ అదర్ డిపార్ట్మెంట్స్ కొందరు చెప్తారు వీడియోలలో, మాకు బ్యాంక్ లోన్లు వచ్చినాయని. సో ఒక వీడియో చూసిన నేను. ఒక వీడియోలో ఆ వ్యక్తి ఏమంటున్నా అంటే, ఆఫీసర్ వచ్చింది, ఏది మూసీ సర్వే దగ్గర ఆఫీసర్ వచ్చింది. ఆఫీసర్ ఏమంటుందంటే, ఇది వెకేట్ చేయాలి, ఇది FTLR బఫర్ జోన్లో ఉంది, మూసీ ప్రాజెక్ట్కి మేము ఈ ల్యాండ్ని గవర్నమెంట్ తరఫున సేకరిస్తున్నాం, మీరు వెకేట్ చేయాలి అంటే ఆ వ్యక్తి క్వశ్చన్ చేస్తున్నాడు. ఏమని క్వశ్చన్ చేస్తున్నాడు అంటే, మేము ఈ ఇల్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నాం, బ్యాంక్ లోన్ కూడా వచ్చింది. ఇది FTLR బఫర్ జోన్లో ఉన్నప్పుడు బ్యాంక్ లోన్ ఎవరు ఇచ్చిర్రు? వాళ్ళని చెక్ చేయకుండానే ఇచ్చిర్రా? రిజిస్ట్రేషన్ వాళ్ళు రిజిస్ట్రేషన్ చెక్ చేయకుండానే చేసిర్రా? మాది తప్పైతే వీళ్ళది కూడా తప్పే కదా అని ఆ వ్యక్తి మాట్లాడుతుండ్రు. కరెక్టే. యాక్చువల్గా హైడ్రా ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేయాలి రానున్న రోజులలో కూడా. హైడ్రాకి అంటే ఇప్పుడు ఒక ఇల్లుకి పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు ఎవరు? ఇప్పుడు నువ్వు అన్నట్టే ఇచ్చిన వాళ్ళు ఎవరు, బ్యాంక్ లోన్ ఇచ్చిన వాళ్ళు ఎవరు, అన్ని కరెక్ట్ ఉంటేనే ఆ పనులు అవుతాయి. అవును.
అన్ని కరెక్ట్ ఉండి మరి ఆ పని లేనప్పుడు హైడ్రా ఎందుకు కూలుస్తుంది? అంటే హైడ్రా కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ఏం లేకుండా పెట్టింది. ఇప్పుడు అసెంబ్లీలో కూడా హైడ్రాని బిల్లు పాస్ చేస్తామని ఒక థాట్ ప్రాసెస్ ఉన్నారు ఇప్పుడు గవర్నమెంట్ క్యాబినెట్ అందరూ. అండ్ ఇంకోటి ఏంటంటే హైడ్రాని అంటే ఇన్ కేసు ఇప్పుడు బ్యాంక్ లోన్స్ వచ్చినాయి మాకు పర్మిషన్ ఉన్నాయని ఎవరైతే అంటున్నారో, హైడ్రాకి ఒక వెబ్సైట్ ఉంది. నేను కూడా సంథింగ్ ఒక ఇన్స్టాగ్రామ్ రీల్స్లో ఇక్కడ చూసినాను నేను. ఆ రీల్స్లోకి పోయి నీ జిల్లా పేరు, నీ మండలి పేరు, ఊరి పేరు కొడితే మ్యాప్ వచ్చేస్తుంది డైరెక్ట్. అంటే ఒక 10 years బ్యాక్ కానీ ఒక 12 years బ్యాక్ అట్లా మ్యాప్లో చెరువు మ్యాప్ వస్తుంది. ఆ మ్యాప్లో ఏదైతే ఇప్పుడు హైడ్రా చెరువుకు సంబంధించిన ల్యాండ్ ఏదైతే ఉందో ఈవెన్ ఇంక్లూడింగ్ సర్వే నెంబర్లతో పాటు మొత్తం ఉంది అది. ఆ సర్వే నెంబర్లో ఇంకా అంటే ఇప్పుడు ఏదైతే చెరువు మ్యాప్ ఉందో ఆ చెరువు మ్యాప్లో చెరువు అంటే వాటర్ లేకున్నా సరే హైడ్రా ప్రకారం ఆ చెరువు మ్యాప్ ఏదైతే ఉందో అందులో నీ సర్వే నెంబర్ ఉందనుకో, ఐ మీన్ అది కంప్లీట్లీ హైడ్రా కూల్చడానికి రైట్ ఉందన్నట్టు. సో ఈ విధంగా కూడా హైడ్రా అంటే కండిషన్స్ లేకుండా ఉంది. ఎస్ మీరు ఏదైతే వీడియో చూసారో ఆ వీడియో నేను కూడా చూసిన. అయితే యాక్చువల్గా ఆ వీడియోలో హైడ్రా వెబ్సైట్ కాదు అది. అది హైడ్రా వెబ్సైట్ కాదు, గవర్నమెంట్ వెబ్సైటే, వేరే డిపార్ట్మెంట్, అదే రిజిస్ట్రేషన్ ఆర్ సంథింగ్ అదర్ డిపార్ట్మెంట్. ఆ డిపార్ట్మెంట్లో ఏదైతే ఐ థింక్ ఇట్ ఈస్ ఏ జిహెచ్ఎంసి వెబ్సైట్, ఏదైతే FTLR బఫర్ జోన్లో ఉన్న చెరువులు ఉంటాయో అందులో చెక్ చేసుకొని మళ్ళీ మనది ఇంతకుముందున్న ధరణి పోర్టల్ ఆర్ మన ల్యాండ్ సర్వేయింగ్కి సంబంధించిన పోర్టల్లో చెక్ చేసుకోవచ్చు. మన భూమి గిట్ట ఆ FTLR బఫర్ జోన్లో ఉంటే యాక్చువల్గా ఇవి 2 వెబ్సైట్లు. ఒక వెబ్సైట్లో ఏ భూమి చెరువు కింద ఉందనేది వెరిఫికేషన్ చేసుకోవాలి. ఇంకో వెబ్సైట్లో ఆ చెరువు కింద ఉన్న భూములలో మా భూమి ఉందా, ఆ సర్వే నెంబర్ల కింద మా భూమి ఉందా లేదు ఇంకో వెబ్సైట్లో చూసుకోవాలి. ఇక్కడ 2 పర్స్పెక్టివ్స్ ఉన్నాయి. అంటే ఒక వెబ్సైట్లో చూసుకోవాలి, ఇంకో వెబ్సైట్లో కన్ఫర్మేషన్ చేసుకోవాలి. సో మీరు అన్నట్టు హైడ్రాక్ కూడా ఒక వెబ్సైట్ రావాలని నేను అంటున్నా. హైడ్రాక్ ఒక వెబ్సైట్ వచ్చి హైడ్రాక్ ఒక అఫీషియల్ స్టాట్యూటరీ బాడీ, ఒక గవర్నమెంట్ పరంగా ఒకటి ఫామ్ అయ్యి ఏది మన హైడ్రాక్ కూడా ఒక లీగల్ నోటీసెస్ కానీ అన్ని ఇంప్లిమెంటేషన్ చేసి హైడ్రాని ఒక పక్క వ్యవస్థ లెక్క మారుస్తే దీనికంటే ఇంకా బాగుంటుంది, రిజల్ట్ కూడా బాగుంటుంది. ఇంకా తెలంగాణ వ్యాప్తంగా అమలు చేసినా ఏ ఇబ్బందులు రాకుండా ఉంటాయి అనేది నా అభిప్రాయం. ఇంకోటి ఏంటంటే నేను చాలా ఆలోచించిన హైడ్రాకి అంటే కంప్లీట్గా పీపుల్ స్టాక్ ఛానల్ నుంచి హైడ్రాకి ఏదన్నా ఒకటి ఇచ్చేయాలి. అంటే న్యూట్రల్గా ఉండకుండా హైడ్రాకి సపోర్ట్ అని వేయాలి, లేకుంటే అపోజ్ అని వేయాలి. నేను చాలా ఆలోచించి ఏం నిర్ణయం తీసుకున్నా అంటే హైడ్రాని సపోర్ట్ చేయాలని నిర్ణయం తీసుకున్నాను. అంటే ఏ విధంగా అంటే ఇప్పుడు హైడ్రా వల్ల చాలామంది ఇల్లులు కూలుస్తున్నారు. హైదరాబాద్లో అయితే ఇక విపరీతంగా ఉండిపోయింది. ఇది ఇట్లా ఉండకుండా అంటే కొంతకాలం ఉండదు. ఇప్పుడు ఇది కంప్లీట్లీ అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి ఎన్ని గవర్నమెంట్లు మారినా ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చినా పోయినా హైడ్రాను ఎప్పటికి ఉండిపోవాలి. ఇప్పుడు కొంతమంది ఇల్లులు కూల్చేసి ఆల్రెడీ, ఇంకొంతమంది కూల్చేసి తర్వాత హైడ్రా మొత్తం క్లోజ్ చేసి అనుకో, ఇప్పుడు ఇదంతా జరిగిందంతా వేస్ట్ అన్నట్టు. ఎందుకంటే కొంతమందికి నష్టం జరిగింది. ఇప్పుడు నష్టం జరిగింది. ఒక వ్యవస్థ ద్వారా తెలంగాణ మొత్తం న్యాయం జరిగితే ఇప్పుడు ఇంత పెద్ద డెసిషన్ తీసుకున్నప్పుడు తెలంగాణలో ఉన్న మొత్తం అన్ని ప్రాంతాలకి న్యాయం జరగాలి. ఓన్లీ కొన్ని ప్రాంతాలకి ఇప్పుడు చెరువులు రక్షించడానికి కొంతమంది ఇల్లులు కూలగొట్టిల్లు, అక్కడ వరకు ఓకే. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత హైడ్రా లేదు, కొన్ని కారణాలు తీసేయడం జరిగిందంటే నాట్ యాక్సెప్టబుల్. నష్టపోతారు. కొంతమందికి ఇక్కడ నష్టం జరిగింది, మిగతా వాళ్ళు దొరికిన వాడు దొంగ అంటారు. అట్లనే ఉంటుంది ఇప్పుడు ఇది. అది కరెక్ట్. అది అయితే అందుకే నేనేమంటున్నా అంటే ఎప్పటికి ఉండిపోవాలి హైడ్రా. ఇంకొకటి ఏంటంటే దీనికి చట్టబద్ధత రావాలి. చెరువు చుట్టుపక్కల ల్యాండ్ కొనుక్కోవాలి. ఇప్పుడు వాళ్ళ కూలగొట్టిన వాళ్ళు కూడా ఏం అక్రమంగా ఇల్లు కట్టుకొని చేసుకోలే, వాళ్ళు అంతా రూల్ ప్రకారం చేసుకున్నారు. పర్మిషన్లు ఉన్నాయి, బ్యాంక్ లోన్స్ ఉన్నాయి. ఇంతమంది మాట్లాడుకున్నట్టే జస్ట్ తెలియకుండా అంటే అమాయకమైన ప్రజలు అని అనుకోవచ్చు మనం. అయితే ఈ ఫ్యూచర్లో ఎట్లుండాలి అంటే చెరువు చుట్టుపక్కల చెరువు సరౌండింగ్స్లో ల్యాండ్ కొనుక్కోవాలి, ఇల్లు కట్టుకోవాలంటే భయపడాలి. ఎట్లా అంటే సరే మనకు బ్యాంక్ లోన్ ఉంది, మనకు ఇల్లు కట్టుకొని కూడా పర్మిషన్స్ అన్నీ ఉన్నాయి. ఈవెన్ దో ఇప్పుడు కాకపోయినా జస్ట్ ఇది బఫర్ జోన్ ఉంది ల్యాండ్ మనది,
ఇంకా 10 సంవత్సరాలకి ఖచ్చితంగా ఈ ఇల్లు కూలగొడతారు అనే ఒక ఆలోచనకు ప్రజలు వెళ్ళిపోవాలి. ఎస్, అది రావాలంటే ఫస్ట్ ప్రజలకు హైడ్రా అనేది ఖచ్చితంగా అవేర్నెస్ ఉండాలి హైడ్రా మీద. ఇంకొకటి ఏంటంటే హైడ్రా ఉంటుంది మొత్తం ఎప్పటికీ, ఏ గవర్నమెంట్ వచ్చినా ఏ ముఖ్యమంత్రులు వచ్చినా హైడ్రా అనేది ఎప్పటికీ ఉంటుంది. ఇది ఈ సంస్థని పక్కకు జరిపే పరిస్థితి లేదు అనేది ఫస్ట్ బల్ల గుద్దినట్టు ప్రజలకు వెళ్ళిపోవాలి ఇది. ఎస్, నేను కూడా అదే అంటున్నా. ఏదైతే వేరియస్ డిపార్ట్మెంట్స్, రెవెన్యూ కావచ్చు, హెల్త్ కావచ్చు, ఏదైతే డిపార్ట్మెంట్స్ ఉన్నాయో హైడ్రా కూడా ఒక డిజాస్టర్ డిపార్ట్మెంట్ ఆల్రెడీ ఉంది, ఒక శాఖ కింద ఉంది డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది. హైడ్రాని కూడా ఉంచితే మనకు కూడా లాభమే, అందరికీ లాభమే. చెరువులు రక్షించబడితే ఎకో సిస్టమ్ బాగుంటుంది, పర్యావరణం మంచిగా ఉంటుంది, స్టేట్కి లాభమే యాజ్ వెల్ యాజ్ కంట్రీకి కూడా లాభమే. సో ఇక్కడ ఏమంటున్నా అంటే హైడ్రా అనేది అందరికి అవేర్నెస్ రావాలి. హైడ్రా మీద ఇప్పుడు మనం ఎట్లయితే ఓటింగ్ శాతాన్ని పెంచడానికి ఎట్లా కష్టపడి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తామో హైడ్రా మీద కూడా మీరు ఇక్కడ ఇల్లు కట్టుకోవద్దు, ఇక్కడ మన ఈ ఏరియాస్లో స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ ఏరియాస్, చెరువు దగ్గర ఇన్ని మీటర్స్ వరకు. సో FTL బఫర్ అని మాట్లాడుతున్నారు, గట్టి కొడితే కొంత పర్సెంట్ చాలా లీస్ట్ మెంబర్స్కి తెలుసు FTL అండ్ బఫర్ జోన్స్ ఎన్ని మీటర్స్ వరకు ఉంటాయి అవి అనేది చాలా తక్కువ మందికి తెలుసు. సో నేనేమంటున్నా అంటే ఇది క్లియర్ కట్ ఉండాలి, ఒక ప్రభుత్వం నుంచి ప్రజలకి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ రావాలి. ఏ జోన్లు ఉండాలి, ఎంతవరకు ఉండాలి, మీ ఇల్లు సేఫా కాదా అనేది ఒక వెరిఫికేషన్. మనం ఎట్లయితే వివిధ శాఖలకు పోతే డబుల్ వెరిఫై OTP చెక్ లాగా ఉంటుందో ఇట్లా డబుల్ వెరిఫికేషన్ జరిగి, అది కూడా రిజిస్ట్రేషన్ శాఖలు, రిజిస్ట్రేషన్ ఆఫీసులోనే హైడ్రా అనేది ఒక సపరేట్ వెరిఫికేషన్ జరిగి, ఒక సపరేట్ క్యాబిన్ లాగా వెరిఫికేషన్ జరిగి అది ముందుకెళ్తే ఆ ఫైల్ హైడ్రా సర్టిఫైడ్ లాగా. యస్, మీరు అనుకున్నట్టు హైడ్రా సర్టిఫైడ్. సో ఒక ఇల్లు ఉన్నప్పుడు ఏవేవైతే మ్యాండేటరీ సర్టిఫికేట్స్ ఉంటాయో హైడ్రా సర్టిఫికేట్ అని కూడా ఒక మ్యాండేటరీ సర్టిఫికేట్ కావాలి మనకి. హైడ్రా నుంచి ఒక సర్టిఫికేట్ వచ్చిందంటే సో ఈ ఇల్లుని ఫ్యూచర్ లెవెల్ వచ్చి ముట్టుకున్నా, ఐదర్ వేరే వాళ్ళు వచ్చి ముట్టుకున్నా మాకు ఈ హైడ్రా సర్టిఫికేట్ ఉందని చూస్తే వాల్యుబుల్ ఉండాలి. సో అట్లా జరిగినప్పుడు హైడ్రా సక్సెస్ అని అందరు నమ్ముతారు. ఇంకొకటి ఏంటంటే సిస్టమ్ కూడా కరెక్ట్ పనిచేయాలి ఇలా. ఎస్, ఇప్పుడు హైడ్రా సర్టిఫైడ్ అని కూడా మళ్ళీ దొంగతనంగా మళ్ళీ తెచ్చుకుంటారు అవి. అదేమైనా ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థ చూస్తే మళ్ళీ ఆఫీసర్లకు పైసలు ఇచ్చో లేకుంటే లంచం ఇచ్చో ఏదైనా ఇచ్చి అది బఫర్ జోన్ ఉన్నా కానీ హైడ్రా సర్టిఫైడ్ ఇస్తుంది, సర్టిఫికేషన్ ఇస్తుంది. అంటే ఆ విధంగా పైరవీలు చేస్తారు ఇక్కడ మన తెలంగాణ రాజకీయాలలో. మరి ఆ విషయంలో మన నిజంగా హైడ్రా సక్సెస్ అవుతుందా కాదన్న ఒక క్వశ్చన్ మార్క్ కూడా ఉంది ఇక్కడ. ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఏం అవసరం లేదు, నాయకుడు గట్టిగా ఉంటే నాయకుడు అక్కడే గట్టిగా ఉంటే సరిపోదు కదా. నాయకుడు ఏంటో సిస్టమ్ కరెక్ట్ నడవాలి. నాయకుడు అక్కడ ఎంత ఉన్నా ఇప్పుడు కింద వాళ్ళు చేసింది ఎంతని, ఇప్పుడు నాయకుడు ఎంత కరెక్ట్ ఉన్నా కింద వాళ్ళు చేసింది అంత ప్రతి ఒక్కటి పసిగట్టలేడు. 4 కోట్ల జనాభా ఎంతమందిని ఒక్కటి చూడగలుగుతాడు. సిస్టమ్ కరెక్ట్ నడవాలి. ఇప్పుడు KTR కూడా అంటున్నాడు, ఎవరో ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి ఫామ్ హౌస్లు కానీ వాళ్ళ మంత్రులకు సంబంధించినటువంటి ఫామ్ హౌస్లు, ఇల్లులు అవన్నీ పక్కపెట్టి పేద ప్రజల మీద పడుతున్నారని ఈ విధంగా కూడా కొన్ని మనం న్యూస్లు చూస్తున్నాం. నిజంగా హైడ్రా సక్సెస్ అవుతుందా కాదా అని, ఒకవేళ సక్సెస్ కాకపోతే ఇంకా ఇప్పుడు ఎన్ని రోజుల నష్టం ఎవరికైతే జరిగిందో దానికి ప్రభుత్వం ఖచ్చితంగా బాధ్యత వహించాలి. ఒకటి ఇన్ కేస్ హైడ్రా ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అనుకుంటే ఇంకా కూల్ చేయాలి, ఇంక్లూడింగ్ అందరి పెద్దవాళ్ళ పేదవాళ్ళ చూడకుండా అందరినీ డిమాలిష్ చేస్తే అంటే ఈ యొక్క సంస్థకు అనేది ఒక మంచి పేరు ప్రజలలో కూడా వస్తుంది. ఇప్పుడు రాకపోయినా ఫ్యూచర్లో వస్తుంది. నెక్స్ట్ జనరేషన్ వాళ్ళైనా సరే దీన్ని యాక్సెప్ట్ చేస్తారు. అరే ఒకప్పుడు రేవంత్ రెడ్డి అనేటోడు ఇట్లాంటి ఒక డెసిషన్ తీసుకున్నాడు కాబట్టి ఈ చెరువులు ఇట్లా ఉన్నాయని అట్లా కూడా ఒక మిస్ అయ్యి కూడా పోతుంది నెక్స్ట్ జనరేషన్కైనా. సో మీరు అన్నది మళ్ళీ ఫస్ట్ పాయింట్గా వచ్చినట్టుగా అనిపిస్తుంది. సో రేవంత్ రెడ్డి తన మార్కుని చూపెట్టాలనుకుంటున్నాడు అనేది మీరు అంటారు, అది కూడా కరెక్టే. సో హైడ్రా అనేది ఏకీభవించిన దగ్గ అంశమే, తెలంగాణకు అవసరం కూడా. సో వేరే స్టేట్లలో మనం చూస్తున్నాం ఫ్లడ్స్. బీఆర్ఎస్ 3వ అధికారంలోకి వస్తే ఇంకా చెరువులు అనేవి ఉండకపోతుండే అంటే ఈ యొక్క స్టేట్మెంట్ కూడా వచ్చినాయి మనం. అదిగా ఆ గవర్నమెంట్ వచ్చి ఉంటే గిట్ట
వాళ్ళ గవర్నమెంట్ అది ఏది వాళ్ళ గవర్నమెంట్ డెసిషన్స్ మీద ఆధారపడి ఉంటుంది. సో బీఆర్ఎస్ ఫస్ట్ టైం గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు కూడా కొన్ని ఎంకరేజ్మెంట్స్ తీసేసిర్రు. సో హైడ్రా అనేది ఒక సపరేట్ ఇట్లాంటి ఒక ఆర్గనైజేషన్ పెట్టకుండా వాళ్ళు ఏదైతే మున్సిపల్ డిపార్ట్మెంట్ కింద ఉంటుంది ఆ మున్సిపల్ డిపార్ట్మెంట్ తోటి కొన్ని ఎంకరేజ్మెంట్స్ తీసేసిర్రు. బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు కానీ మళ్ళా బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు కానీ ఇంతకు ముందున్న గవర్నమెంట్లు కానీ చిన్న మొత్తంలో తీసేసిర్రు. ఏదైతే ఈ కొత్త ప్రభుత్వం వచ్చినాక దీన్నే ఒక పాయింట్అవుట్ చేసి ఏదైతే ఇది ఒక సపరేట్ ఎజెండా లాగా తీసుకొని, ఇది కూడా మంచిదే, తప్పని నేను అనను, మంచిదే, సపరేట్ పాయింట్అవుట్ చేసి ఎంక్రోచ్మెంట్స్ అన్నీ తీసేస్తున్నారు. సో ఈ తీసేసేదేదో చట్టపరంగా మరియు వాళ్ళకి రీలొకేషన్ చేసి దీన్ని ఇట్లనే కొనసాగిస్తే గవర్నమెంట్కి మంచి పేరు ఉంటుంది, ప్రజలకు మంచి పేరు ఉంటుంది, మీరు అన్నట్టు ఒక ముఖ్యమంత్రికి కూడా మంచి పేరు ఉంటుంది. సో అందరికీ మంచిదే, యాజ్ వెల్ యాజ్ తెలంగాణకి, స్టేట్కి, ఎకోసిస్టమ్కి కానీ బెటర్. ఇక రాబోయే తరాలకు కూడా మంచి మెసేజ్ ఇచ్చినట్టు ఉంటుంది, నీళ్ళు కూడా పుష్కలంగా ఉంటాయి మనకు. ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు మన డిస్కషన్ చూస్తేనైతే అంటే చూసే వాళ్ళకు కూడా అర్థం కావాలి. ఒకటి, హైడ్రా ఉంటే ఎప్పటికి ఉండిపోవాలి. బిల్లు పాస్ చేసి ఇక లైఫ్ లాంగ్ కాదు, నెక్స్ట్ జనరేషన్స్ కూడా ఎప్పటికి ఉండిపోయేటట్టు హైడ్రా సంస్థ అనేది ఇప్పుడు ఉండిపోవాలి. లేదా ఇప్పుడు చేసిందంతా వేస్ట్. సో అంటే ఇది ఒక మన పీపుల్స్ టాక్ ఛానల్ నుంచి అయితే ఒక క్లారిఫికేషన్ అయితే ఇవ్వగలుగుతున్నాం. సో చూసారు కదా. సో ఇదైతే ఒక ఫైనల్ డెసిషన్ పీపుల్స్ టాక్ ఛానల్ నుంచి అయితే ఇవ్వగలుగుతున్నాం. హైడ్రా అనేది నిజంగా ఉంటే, అంటే హైడ్రా వల్ల చెరువులను రక్షించాలి ఖచ్చితంగా ఒక లక్ష్యంతో ఇంకా గవర్నమెంట్ ఉంటే అది ఇప్పుడే కాకుండా ఎల్లకాలం ఉండేటట్టుగా ఒక బిల్లు పాస్ చేసి కంప్లీట్గా హైడ్రా అనే ఒక సంస్థ ఎప్పటికీ ఉండే విధంగా చేయాలి. లేకుంటే కొంతకాలమే దీన్ని హైడ్రా అంటే కొంతమంది కూల్చేసి తర్వాత హైడ్రా సంస్థ అంటే హైడ్రా సంస్థని మూసివేయడం కానీ లేకుంటే హైడ్రా సంస్థ లేకుండా కొన్ని కారణాల వల్ల అని చెప్తే మాత్రం ఇప్పుడు నష్టపోయిన వాళ్ళ పరిస్థితి ఏంది మరి? కొంతమందికి నష్టం చేసి కొంతమందికి లాభం చేసినట్టు అయిపోతుంది. సో కాబట్టి హైడ్రా సంస్థ అనేది ఎప్పటికీ ఉండాలి. ఎస్, చెరువులు రక్షింపబడాలని మాత్రమే నేను ఈ వీడియో ద్వారా నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నేను వినీత్ క్యాదాస్. జై హింద్, భారత్ మాతాకి జై.